ఎన్నికల్లో అడ్డగోల హామీలిచ్చి అధికారంలోకి రాగానే వాటికి ఎగనామం పెట్టారంటూ శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజయ్య నిప్పులు చెరిగారు. రుణమాఫీ పేరుతో రైతు భరోసాను కాంగ్రెస్ అటకెక్కించిందన్నారు. రుణమాఫీ చేసే వరకు ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీల్లో ప్రధానమైనటువంటి హామీల్లో ఒకటి 2 లక్షల రూపాయల రుణమాఫీ అని. ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? 9వ తారీఖు నేను ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేస్తున్నా, మీ అందరికీ రుణమాఫీ నిమిషాల మీద అవుతుందనేటువంటి నమ్మకం కలిగించే అధికారంలోకి వచ్చిండు. 9వ తారీఖు ప్రభుత్వం ఏర్పడుతుందన్నాడు, కానీ 7వ తారీఖునే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. తాను ముఖ్యమంత్రి కావడానికి 2 రోజులు ముందుకు జరుపుకున్నాడు. కానీ ఈ 10 మాసాల కాలంలో రైతులకు ఇచ్చినటువంటి హామీని తుంగలో తొక్కి రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి దుర్మార్గపు పాలన ఈ దేశంలో ఎక్కడన్నా సాగుతుంది అనంటే అది తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన. కాబట్టి ఇవాళ కథం దొక్కినటువంటి ఈ రైతులు ఈ పాలన అంతం చూసేంత వరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ సాధించుకునేంత వరకు విశ్రమించకూడదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఇవాళ ఆగస్టు 15 పోయి దాదాపు నెల 20 రోజులుగా వస్తున్నా ఇంకా ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే ఉంది అనంటే ఈ ప్రభుత్వ నిర్వాహకం ఎంత దుర్మార్గంగా ఉందో మరి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. దాన్ని ప్రతిఘటించాలి, మన సమస్య పరిష్కరించుకోవాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. రుణమాఫీ మధ్యలోనే ఉంది, రైతు భరోసా అటకెక్కింది. తుమ్మల నాగేశ్వరరావు గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ వేదిక నుండి మేం ప్రశ్నిస్తా ఉన్నాం. రుణమాఫీ పేరిట రైతు భరోసాను అటకెక్కించేటువంటి మీ నిర్వాకాన్ని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిందా అనేటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈనాడైనా ఏనాడైనా రేపటి నాడైనా తెలంగాణ ప్రయోజనాలని, తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునే ఏకైక నాయకుడు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మొత్తం అధికారంలోకి వచ్చినట్లయితే ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క ఏమైనా బాధలుంటే అన్ని తీరుస్తా, ముఖ్యంగా రైతాంగానికి కావాల్సిన అన్ని కూడా చేస్తానని చెప్పేసి ఆ రోజు మాటలు కల్లబల్లి మాటలు చెప్పిండ్రు. ఎన్నికలప్పుడు కూడా డిసెంబర్ 9 ఇంకా అప్పుడు కూడా పంటలు వస్తున్నాయి, ఖచ్చితంగా ఈ పంట రాగానే ఇప్పుడు మీరు అమ్ముకోకండి ఒడ్లు, మీ ఒడ్లకు నేను 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పేసి బోగస్ మాటలు చెప్పిండ్రు. డిసెంబర్ 9 పోయింది, తర్వాత మళ్ళీ మన యొక్క యాసంగి పంట కూడా పోయింది, మళ్ళా వానాకాలం పంట కూడా ఇప్పుడు అయిపోతుంది. ఇప్పటిదాకా బోనస్ అనే మాట లేదు. ఆ బోనస్ కూడా కాబట్టి వాళ్ళు ఇలా దొడ్డొడ్లకు ఇయ్యం, సన్నొడ్లకు ఇస్తామని చెప్పేసి అంటే మోసం చేయడం తప్ప మరొకటి కాదు. మనందరూ తెలుసు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. 40,000 కోట్ల రుణమాఫీ చేస్తానని చెప్పేసి మీటింగ్ లో చెప్పిండు. కానీ క్యాబినెట్ తీర్మానం చేసిండ్రు 40,000 కాదు 31,000కే లెక్క వచ్చిందని చెప్పిండ్రు. ఆ 31,000 ఇస్తారని చెప్పేసి అనుకుంటే అసెంబ్లీలో జరుగుతున్నప్పుడు చెప్పింది ఏంటంటే 26,000 కోట్లు మాత్రమే వచ్చిందని చెప్పిండ్రు. ఆ 26,000 కోట్లది కూడా బీఆర్ఓ ఇచ్చే నాటికి 17,000 కోట్లు మాత్రమే చెప్పిండ్రు. చివరికి అలా 7-8,000 కోట్లు కూడా ఇయ్యలే. మేము వాడికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు లజ్జ ఉన్నట్లయితే, మా యొక్క ప్రజల మీద ప్రేమ ఉన్నట్లయితే నువ్వు చెప్పినట్టు 2 లక్షల రుణమాఫీ వెంటనే ఇచ్చాయి. 2 లక్షల రుణమాఫీ చేయకుండానే హరీష్ రావు గారి మీద తిట్టదండకం పెట్టుకున్నాడు. హరీష్ రావు గారు చేస్తేనే ఆ మాత్రం కూడా వచ్చిందని చెప్పేసి అందరూ కూడా రైతాంగం గుర్తుపెట్టుకోవాలి. హరీష్ రావు గారు రోజు అసెంబ్లీలో కానీ బయట కానీ మాట చెప్పినావు, ఇస్తావా లేదా అని చెప్పేసి మాట్లాడితేనే ఆ 17,000కు బీఆర్ఓ ఇచ్చిండ్రు, 7-8,000 మాత్రమే ఇచ్చిండ్రు. రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ అరకొరగా ఇచ్చిండ్రు. వీళ్ళ మీద మనం ఖచ్చితంగా కొట్లాడుతూనే వస్తుంది తప్ప మిగతా రాదు. మన ఆశలన్నీ కూడా అడిగే ఆశలు అయినాయి. ఇవాళ వాడు ఇచ్చేటోడు కాదు, ఏమన్నా ఇస్తే మళ్ళీ కేసీఆర్ గారు ప్రభుత్వం ఇస్తుంది తప్ప
ఇక్కడున్న ఈ దగులుబాజీ కాంగ్రెస్ నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ ఇయ్యరు. కాబట్టి దయచేసి మనందరం కూడా నికరంగా కొట్లాడాల్సిందే. మా గణపురం ప్రాంతం నుండి అంటే స్టేషన్ నుంచి ఇక్కడ వస్తుంటే అందరు చూస్తే 20,000, 30,000, 50,000 ఎక్కడ కూడా మాకు మాఫీ కాలేదని చెప్పి ఇచ్చే పరిస్థితి. వెరసి 40% కూడా ఎక్కడ కూడా రోడ్లు మాఫీ కాలేదు. మరి అలాంటి పరిస్థితులలో ఇంకా సిగ్గు శరం లేకుండా ఈరోజు తెలంగాణలో ఇంకా ఏ ముఖమేసి తిరుగుతున్నారో, ఎవరికి ఏ మంత్రి ఏం మాట్లాడుతున్నారో ఎవరికి తెలుసలేదు. స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అంటాడు ఇప్పటి వరకు 42 లక్షల మందిలో 22 లక్షల మందికి ఇచ్చినాం, ఇంక 20 లక్షల మందికి ఇవ్వలేదంటాడు. 17,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినామంటారు. బట్టి విక్రమార్క 7,500 కోట్ల రూపాయలు మాత్రమే ఖాతాలో పడ్డాయంటారు. అంటే ఏ ఒక్క మంత్రికి ఎవరేం మాట్లాడాలో తెలియని పరిస్థితి కనబడుతున్నారు. అన్ని రంగాలలో ఫెయిల్ అయిపోయిళ్ళు. ఏ ఒక్క దాంట్లో కూడా ముసలమ్మలకు 2,000 కాదు 4,000 ఇస్తారన్నారు, ఇయ్యనే లేదు. అదేవిధంగా బిడ్డలకు స్కూటీ ఇస్తానన్నారు, ఆడబిడ్డలకు ఇయ్యనే లేదు. బోనస్ ఇస్తానన్నాడు, ఇయ్యనే లేదు. తర్వాత మనకు రైతు బంధు 15,000 ఇస్తానన్నది ఇయ్యలేదు. కూలీలకు 12,000 ఇస్తానన్నది ఇయ్యలేదు. కౌలు రైతులకు 12 ఇస్తానని ఇయ్యలేదు. ఏ ఒక కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానన్నాడు, అది అతి లేదు గతి లేదు. ఇన్ని రకాల ప్రజా వ్యతిరేక విధానాలు అమలుస్తే మరి ఇది ఎప్పుడో ఆఖరిలో 3 ఏళ్ళు అయినాక 4 ఏళ్ళు అయినాక మరి రియాక్షన్ రావాలి ప్రజల నుండి. కానీ 3 నెలలు కూడా దాటకముందే, ముచ్చటగా 3 నెలలు దాటకముందే ప్రజలందరూ కూడా తిరగబడటానికి సిద్ధంగా ఉన్నారు. రైతుల రుణమాఫీ జరిగే వరకు ఈ పోరాటం ఆగదని చెప్పేసి హెచ్చరిస్తూ